దుమ్ములేపే ముచ్చట్లలో ఇంకొక గుసగుస ముచ్చట పట్టుకొచ్చిండు శ్రీశైలం తాత. ఇగో చూసినావా, ఇవాళ రేపు ఏమి నడుస్తుందిలా, మంత్రివర్గం విస్తరణ నడుస్తుందని ఢిల్లీ పెద్దల కాంచి మాత్రం అందింది. ఆయనతో మరి ఎవరిని మారుస్తారు, ఏం కథ, మరి ఉన్నోళ్ళనే మారుస్తారా, మరి కొత్తోళ్ళనేమన్నా ఇస్తారా అన్న పరిశాన అయితే అందరికి పడ్డదనుకు. మరి ఉన్నోళ్ళని ఎవరిని మారుస్తారు, ఏం కథ, ఇక పాతోళ్ళను మారుస్తారా అన్న గుసగుస ముచ్చట అయితే మరి చాలా కనబడుతుంది. అయితే మనం వరంగల్ జిల్లాలకేనే మారుస్తారన్న ముచ్చట ఇంకా గుసగుస పెద్దగా కనబడుతుంది. మరి ఎవరిని మారుస్తారు, ఏం కథ, మరి వరంగల్లో ఉన్నోళ్ళు ఎవరు ఒకసారి అరుచుకొని వద్దాం పారి. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రికి ఎసరు వచ్చినట్టే ఉన్నదులో. అవును, ఏడ చూసినా కొండ మురేల్దే నడుస్తుంది. కొండ సురేఖ అది మొత్తం ఏమి లేదు, అంత ఎన్నుకుండి పెద్దసారే నడిపిస్తున్నారని అందరు గుసగుస పెట్టుకుంటుర్రు. అయ్యో అందు గురించే ఎమ్మెల్సీ విజయశాంతి మేడాన్ని పట్టుకొచ్చిర్రు. అవును, మరి స్టార్ కాంపియన్ లాగా మొన్న మొత్తం దేశమంతా తిరిగి ఎలక్షన్లలో మొత్తం తెలంగాణ కూడా గెలిపించుకుంది కదా, అందు గురించి ఏడున్నా కూడా ఇగో విజయశాంతి మేడాన్ని పట్టుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఎమ్మెల్సీ ఇచ్చింది ఎందుకంటే ఇగో కొండ సురేఖకి ఎసరు పెట్టినట్టే అని అందరూ అనుకుంటుర్రు. ఆఖరికి మరి దేవాదాయ శాఖ మంత్రి విజయశాంతి మేడానికి ఇస్తారా, మరి ఇంకేదాన్ని ఇస్తారా, ఇక చూడాలి. మరి ఇక జనటీవీ దుమ్ములేపే ముచ్చట్లలో ఇగో ఇంకో ముచ్చట. ఆయనతో మన జనాలకు ఏముందులా, ఇగో ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటారు ప్రభుత్వ పెద్దలు, ఇగో ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్పుకుంటారు. మరి గట్నే ఎలక్షన్లలో కూడా హామీ ఇస్తుంటారు కదా, హామీ ఇచ్చినట్టే మరి ఇప్పుడు జనాలకు సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్తుర్రు. ఇగో ఉగాదికి సురువు చేస్తారట, మరి ఇప్పటిదాకా ఇస్తున్న బియ్యం అయితే తింటున్నారు కదా, మరి ఇప్పుడు ఇంకా సన్న బియ్యం తిని మరి మంచిగా ఇంకేమవుతారో ఏం కథనో. మరి సన్న బియ్యం ఆశ చూపెట్టి మరి వెనకాల ఎంత పెద్ద మతలబు ఉందో ఏం కథనో ఇక ఒకసారి చూసొద్దాం పారి. ఇటు సన్న బియ్యం ఇస్తా అని హుజూర్ నగర్ నుంచి ప్రారంభిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిండు కదా, ఇగో రేవంత్ రెడ్డి సార్ తోటి ఉగాది నాడు ప్రారంభిస్తారట. మరి జనాలకు కావాల్సిన ఈ సన్న బియ్యమా సారు, అప్పటి నుంచి ఇస్తున్న కంట్రోల్ బియ్యం తింటురా తిట్టలేరా, సగం కంట్రోల్ బియ్యం కోలపారాలకే సప్లై అవుతుందని చాలా మంది గుసగుస పెట్టుకుంటుర్రు. మరి జనాలకు కావాల్సింది విద్య కావాలి, ఆ వైద్యం కావాలి, ఇంకా స్కాలర్షిప్లు కావాలి. మరి పసిపొరగాళ్లకు చదువుకుంటానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి, మరి రైతులకు మంచి గిట్టుబాటు ధర కావాలి, మరి కార్మికులకు ఇంకేమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి ఏమైనా కొత్త కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి, గసంటి ఏమైనా చూసుకోవాలి. ఎంతసేపు ఉన్నాయి ఈ సన్న బియ్యం ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని మభ్య పెడుతున్నట్టే అని అందరూ అనుకుంటుర్రు. మరి ఇంతకు యువకులకు ఉపాధి దొరికేనా మరి ప్రభుత్వంలో, ఇక గిట్టనే జరుపుకుంటా సన్న బియ్యంతో జరుపుకుంటూ వస్తారా, మరి చూడాలా. మరిగా జనటీవీ దుమ్ములేపే ముచ్చటాల శ్రీశైలం తాత ఇంకొక గుసగుస ముచ్చట పట్టుకొచ్చిండు. ఇక ముస్లిం వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఎట్లుంటుందిలా, పచ్చిగడ్డి చేస్తే బగ్గుమన్నట్టే సుర్రును మనుతుంటారు. ఇక మరి గసుమంటిది రంజాన్ మాసములా ఈ బీజేపీ వాళ్ళకు ముస్లింలకు సంబంధించింది ఒక ముచ్చట, పెద్ద ముచ్చట వైరల్ అవుతుంది. మరి అది ఏ ముచ్చట, అది ఏ కిట్ల ముచ్చట ఒకసారి చూసొద్దాం పారి. రైట్, సెంట్రల్ ప్రభుత్వం ముస్లింలకు తోపా పథకం తెచ్చింది. ఈ తోపాతోటి ఏం తక్కువ 32 లక్షల మంది ముస్లింలకు ఫాయిదా అవుతుందట. ఇంతకు ఈ తోపా కిట్లో ఏముంటుందంటే మొగోళ్లకు ఆడలకు బట్టలు ఉంటాయట, గట్లనే సేమియా ఖర్జూరా ఎండు పొలాలు చక్కెర అన్నీ ఉంటాయట. ఎప్పుడైనా బీజేపీ వాళ్ళకు ముస్లింలకు పచ్చిగడ్డేస్తేనే భాగమంటది. మరి గిసొంటి వాళ్ళకి ఇదేందని అందరూ అనుకుంటుర్రు. ముచ్చటకొస్తే ఏమి లేదు, బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయట, ఆడ మొత్తం ముస్లింల ఓట్లే ఎక్కువ ఉన్నాయట, అందు గురించే గిట్లు మస్తురని అందరు గుసగుస పెట్టుకుంటుర్రు. ఇంతకీ పథకం జాతీయ అధ్యక్షుడు బీజేపీ సారు ఢిల్లీలో ప్రారంభిస్తారట. మరి తెలంగాణలో మరి ఎవరు ప్రారంభిస్తారో ఏమో, మరి మంత్రి కిషన్ రెడ్డి సారా బండి సంజయ్ సారా చూడాలా. మరి అందరైతే బండి సంజయ్ సారు ప్రారంభిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటుర్రు. జనటీవీ దుమ్ములేపే ముచ్చట్లలో ఇక ఇంకొక ముచ్చట. ఇక మన సార్ వచ్చిందిగా రేవంత్ రెడ్డి సారు రాగానే ఏమైంది, మంత్రివర్గంలో అందరినీ ఎమ్మటుండడం మంచోళ్ళని చూసి పెట్టుకుండే కదా, ఏం తక్కువ 12 మందిని. ఇగో ఇప్పుడు మరి ఇక ఆ 12 మంది తోడ ఇంకొక 6 జామ అవుతుర్రు. మరి సారు ఎసోటోలో పెట్టుకుంటాడు ఏం కథ, ఇక ఒక్కసారి ఆ 12 మంది కథ ఈ 6 కథ ఇక చూద్దాం పారి. రైట్, మంత్రివర్గం విస్తరణ మస్తుగా జోరుగా నడుస్తుందని పార్టీలో మొత్తం చర్చ నడుస్తుంది. అయితే ఇంట్లో నికాలస్ కాంగ్రెస్ కార్యకర్తలు అసలు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకు ఏడవైంద్రో మంత్రివర్గం ఏం కథనో కానీ ఇగో పోయినసారి 12 మందిలో 3 టీడీపీ వాళ్ళే ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ నెంబర్ అయినా, సీతక్క
కూడా టీడీపీలో వచ్చే, తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా గండ్లకేలో వచ్చే. మరి ఇప్పుడు ఈ ఆరులో మరి ఎవరిని తెస్తాడు ఏం కథ అంటే అందులో ముగ్గురు బీజేపీ వాళ్ళు ఎవరురాట. మరి ఇంతకా బీజేపీ వాళ్ళు ఎవరంటే చేసిండు కదా వివేక్ సారు, ఆయన బీజేపీకి వాళ్ళు వచ్చిన ఆయన. ఇంతకు విజయశాంతి మేడం కూడా బీజేపీకి వాళ్ళు వచ్చిన ఆయన. రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మళ్ళీ మునుగోడు వెళ్ళొచ్చల్లా అందులోకి ఇళ్ళకి దిగిన సారేనా. వాళ్ళు ముగ్గురు బీజేపీ అయినా. పోయినసారి ఏమో టీడీపీలోకి వెళ్ళి తెచ్చుకున్న ముగ్గురిని ఈసారి ఇగో బీజేపీలోకి వెళ్ళి తెచ్చుకుంటుండు. ఇంతకు వీళ్ళ కథ అస్సలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎటు పోయిర్రు ఏం కథ, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా చచ్చిపోయిర్రా అని అందరు గుస పెట్టుకుంటుర్రు.